మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు డిఫరెంట్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్సీ కవిత రూపంలో ఆయనకు ఇబ్బందులు మొదలయ్యాయని పార్టీలో చర్చ జరుగుతోంది. కవిత కామెంట్లపై ఇప్పటికీ కేటీఆర్, కేసీఆర్ స్పందించలేదు. మరోవైపు అసెంబ్లీలో నీళ్లపై చర్చకు ముందు సభను బాయ్కాట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. నీళ్లపై చర్చ జరిగితే హరీష్ కు మైలేజీ వస్తుందనే ఇలా చేశారన్న చర్చలు జరుగుతున్నాయి. హరీష్ రావు అనగానే బీఆర్ఎస్ లో అందరూ ట్రబుల్ షూటర్ అంటారు. పార్టీలో ఏ సమస్య వచ్చినా ఆయనే ముందుండేవారు. అందరినీ సమన్వయపరిచేందుకు, పార్టీలో విభేదాలు సమసిపోయేందుకు ఆయన్నే రంగంలోకి దింపేవారు కేసీఆర్. కానీ పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి. ట్రబుల్ షూటర్ కు ట్రబుల్స్ మొదలయ్యాయన్న చర్చలు పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్నాయి. హరీష్ కు ముప్పు పొంచి ఉందన్న వాదన వినిపిస్తోంది. బీఆర్ఎస్ హైకమాండ్ తో పాటు కవిత రూపంలో ఆయనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ వ్యవహారాల్లో కేటీఆర్ నుంచి పోటీ విపరీతంగా పెరగడం, అసెంబ్లీలో కృష్ణా నీళ్లపై ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు కౌంటర్ ఇవ్వకుండా అర్ధాంతరంగా సభను బాయ్కాట్ చేయడం, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడ్డారంటూ కవిత తరచూ ఆరోపణలు చేయడం వంటి కారణాలతో హరీష్ ట్రబుల్స్ లో పడ్డారని చెప్పడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ అంశంపై ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చేందుకు తొలుత హరీష్ రావుకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ఆయన్ను డెప్యూటీ ఫ్లోర్ లీడర్గా నియమించారు. కానీ ఏమైందో ఏమో, అసెంబ్లీ సమావేశాలను బాయ్కట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ పెద్దలు శుక్రవారం సడన్ గా ప్రకటించారు. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టిన అధినేత కేసీఆర్ ఇక తానే రంగంలోకి దిగుతున్నానని, తోలు తీస్తానని చెప్పారు. ఇదే టైంలో నీళ్ల అంశం మీద మాట్లాడితే తానే మాట్లాడాలని, లేదంటే హరీష్ కు మైలేజ్ వస్తుందన్న భావనతో సభను బాయ్కాట్ చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ జరుగుతోంది. వాస్తవానికి అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ కు బాధ్యతలు అప్పగించడంతో సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు భావించాయి. ఇప్పటికే పలు సందర్భాల్లోనూ ఇరిగేషన్ అంశాలపై ఎప్పటికప్పుడు హరీష్ ప్రభుత్వానికి కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే టైంలో సభలో ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు తమకు అవకాశం ఇవ్వాలని సర్కార్ను డిమాండ్ చేశారు. అయితే ఒకవేళ అసెంబ్లీలో నీళ్లపై హరీష్ మాట్లాడితే ఆయనకే మైలేజ్ వస్తుందని భావించిన బీఆర్ఎస్ హైకమాండ్ సభను బాయ్కాట్ చేస్తూ నిర్ణయం తీసుకుందన్న వాదన వినిపిస్తోంది. హరీష్ కు కవిత ఇష్యూ మరో తలనొప్పిగా మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా హరీష్ రావును టార్గెట్ చేసుకుని ఆమె ఆరోపణలు చేస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులో హరీష్ అవినీతికి పాల్పడ్డారని, ఆయన వల్లే కేసీఆర్ కు చెడ్డ పేరు వస్తోందని విమర్శించారు. మండలికి వచ్చిన కవిత పాలమూరు ప్రాజెక్టులో ఒక ప్యాకేజీని హరీష్ అమ్మేసుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అని విమర్శించారు. హరీష్ వల్లే పార్టీకి ట్రబుల్స్ అంటూ కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు అంతకుముందు హరీష్ మీద కవిత చేసిన కామెంట్స్ కు ఇటు కేసీఆర్ నుంచి గానీ, అటు కేటీఆర్ నుంచి గానీ ఖండన రాలేదు. ప్రెస్ మీట్లో గానీ, చిట్చాట్లో గానీ ప్రశ్నిస్తే ఆ టాపిక్ ను సైడ్ లైన్ చేసిన సందర్భాలున్నాయి. మరోవైపు ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యక్రమాల్లో కేటీఆర్, హరీష్ మధ్య పోటీ పెరిగిందన్న వాదన వినిపిస్తోంది.